కులాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా సీఎం రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో అందరి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని అప్పాజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాయని గజ్జి వెంకటగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చేరు మండలం అప్పాజిపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి కమాన్ వద్ద నాయని గజని వెంకటగౌడ్ మాట్లాడుతూ అప్పాజిపల్లి తొలి గ్రామ సర్పంచ్ గా తన భార్య నాయని సునీత వెంకటగౌడ్ గ్రామంలోని గల్లీ సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారం అందిస్తారన్నారు. అలాగే అందరికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని, ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయని సునీత వెంకటగౌడ్, పాషా ఖాద్రి, నాయని నాగభూషణ గౌడ్, ముద్రా సంఘం అధ్యక్షులు వీరేశం, ముద్రా సంఘం నాయకులు బాగేశం, షేకులు, కిషన్, మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అప్పాజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రజలందరి సహకారంతో నిలబడడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గ్రామస్తులందరి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ఎజెండా గ్రామ అభివృద్ధి మరియు ఆలయాల అభివృద్ధి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ కూడా నచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఈ మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో ఇండ్లు ఇప్పిస్తూ ఆసరా పెన్షన్లు ఇబ్బంది పోతంశెట్టిపల్లిలో ఉన్నందున ఆ ఆసరా పెన్షన్లను ఊర్లలో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ప్రజా సంక్షేమ పథకాలు ఉచిత బస్సు కానివ్వండి, మరియు విద్యుత్ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమంకు ఆకర్షితులై ఆ యొక్క పార్టీ మద్దతు తరపున గ్రామస్తులందరూ కూడా నాకు మద్దతు తెలిపి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ విజయానికి కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ గ్రామ అభివృద్ధే లక్ష్యం, గ్రామం కోసమే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందిస్తానని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఆదరణ పొందుతున్నారు. వాటి గురించి మేము కూడా పోరాడతాము. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో కూడా మంచిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి. రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుతున్నాము. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అంతా ఊరంతా బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి మేము కష్టపడి చేసి పనులు కూడా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనవి చేస్తున్నాం.